హలో గాయ్స్, ఈ వీడియోలో మనమైతే ఒక కొత్త బాబా గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బాబా అయితే ఇలాంటి బాబా అయితే కాదు, రండా అగోరి బాబా అయితే అస్సలు కాదు. ఈ బాబాకు చాలా శక్తులు ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి నేను కూడా చనిపోవడం వల్ల జరిగింది. మీరు చనిపోయారా? ఆ టైంలో చనిపోయారా? ఏమున్నా చూసిరా పైన? ఒకసారి చూసిన ఒకసారి కలిసిరు. చనిపోయిన తర్వాత నేను మళ్ళా స్వర్గంకి పోవడం జరిగింది. నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమద వేయరా. సినిమాలో మనం ఎట్లా చూపిస్తారు యమధర్మరాజు అంటే ఇట్లా మీసాలు దున్నపోతి మీద కూర్చొని అట్లా పెద్ద గద పట్టుకొని చేతిలో తాడు పట్టుకొని ఇక్కడ అట్లా ఏమి సింపుల్ గా ఉంటాడు అంతే. నువ్వు మీరు ఎందుకు వచ్చారా అని అడుగు. ఎందుకు వచ్చా అనలే, డైరెక్ట్ చెప్పిండు నువ్వు మనిషి పశువు. మీరు వాట్ ఎవర్ సాధనలు పూజలు ఇదంతా చేసినందుకు మీకు స్వర్గం ఉండే. మీరు కొన్ని మిస్టేక్స్ చేసారు, కొన్ని పాపాలు కూడా చేసిన. You are really a God-gifted child. సో అందుకొరకు మీరు కొంచెం టైం నరకంలో గడపాల్సి ఉంటుందని చెప్పిండు. ఇది పద్ధతి కాదు నువ్వు లెక్కపోతుండు. గొడపడానికి నాకు మొత్తం బాల్ షేక్ అయిపోయినాయి అప్పుడే. వద్దు నాకు పని ఉంది, నేను మా గురువు ఉన్నాడు హిమాలయాలో, మా గురువు ఉంటాడు, మీకు కావాలంటే అడగండి, నేనే పాపాలి ఇంకోసారి అది నన్ను అసలు నరకం లేకుండా ప్లీజ్ అది అని చెప్పి మా గురువుకి మొక్కిన. మా గురువు ఇన్వాల్వ్ మళ్ళీ నన్ను ఇక్కడ వేసేసిండు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. దొంగ స్వాములు అంటే ఏంది, ఫేక్ స్వాములు అంటే ఏంది? ఇప్పుడు నాకు కూడా ఇది నేను ఇప్పుడిప్పుడే వస్తున్నా మార్కెట్కి యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. ఇది బిజినెస్ నాది బిజినెస్, ఇది బిజినెస్, నా ప్యూర్ బిజినెస్ నాది. ఇదేంట్రా ఇదే? నేను ఓన్లీ మనీ మేకింగ్ మీద ఉన్నా ప్రజెంట్. ఓకే, నాకు 10,000 కోట్లు అరేంజ్ అయినా. అంటే డబ్బు పిచ్చి ఉంది మీకు? అవును, అది కూడా 10,000 crores. ఇచ్చేయండి సార్. అంటే నా టార్గెట్ ఇక్కడ కదా యాక్చువల్లీ, నాకు వెస్టర్న్ మీద టార్గెట్ ఉంది. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి వెస్టర్న్ కంట్రీస్లో ఆశ్రమాలు పెట్టి మనీ ఎర్న్ చేయాలని నాకు ఉంది. అరగంటలో ₹1 కోటి వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. కాదు, ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించడానికి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారా? మీరు ఫేమ్ ఏదేమని వచ్చిన నా దగ్గరకు వస్తే ఫేమ్ అవుతా అని ఎవరు చెప్పారు? ఎందుకంటే నా దగ్గరకు వస్తే ఫేమ్ గారు రోస్ట్ అవుతారు. ఇది మీరు రోస్ట్ చేస్తారు కదా, మీరైతే మోమాట పడకుండా డైరెక్ట్ అడుగుతారు, కడిగి పడేస్తారు అని చెప్పి వచ్చిన. ఓకే, అంటే కడిపించుకోవడానికి వచ్చిన. సిల్క్ క్విక్ వాష్, ముండి మరకలు వేగంగా తొలగిపోతాయి. నేను దొంగ అని ప్రూవ్ చేస్తే ఇప్పుడు చేయండి. మీ దగ్గరకు వచ్చింది అందుకు. నేను నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. ఫేక్ గురువు మీరేనా? నేను రియల్ గురు. అంటే మీరు అంటే వేరే వాళ్ళు ఫేక్ అనే మీరు రియల్ అని ఎట్లా చెప్తారు? దొంగ స్వాములు లేరు ప్రస్తుతం, లేరు. ఒకప్పుడు దొంగలను ఒప్పుకోరు. ఓకే, డన్. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంది, ఎన్ని సంవత్సరాలు అయ్యింది మీరు అఘోరాగా మారి అని అన్నా. ఆన్సర్, నేను అఘోరా మార్గంలో ఎన్లైటన్మెంట్ పొంది. ఇగో నాకు ఈ సోది అంతా నాకు చెప్పొద్దు. పరమేశ్వరంతో నేను దీక్ష కూడా తీసుకున్నా. శివుడితో మీరు దీక్ష తీసుకున్నా? ఒక 1.5 years బ్యాకే తీసుకున్నా. శివుడు దర్శనం అయింది మీకు? దర్శనం ఎప్పుడో అయింది. దర్శనం చిన్నప్పటి నుంచి అయితే, దర్శనం పెద్ద విషయం కాదు. కింద లోకాలలో ఏం చూసారు, పైన లోకాలలో ఏం చూసారు? పైన 5 చూసారు, కింద 3 చూసారు కదా. సో ఏమేమి చూసారు లోకాలలో? పైన కింద 2 చెప్పండి. ఫస్ట్ పైనవి చెప్పండి, మనం పైన చూస్తాం కదా ఫస్ట్. కాదు, నేను ఒక విషయం చెప్పాలా, నేను ఇంత సోది ఇంటర్వ్యూలు చేయడానికి, ఏదో మీరు చెప్పిందంత వినడానికి నాకు టైం లేకుండా నేను లేను. ఓకేనా? అరే కట్ చేయండి, ఇంటర్వ్యూ లేదు. పర్లే మేము అట్లా కాదు. నాతో పోడ్కాస్ట్ కావాలని చెప్పేసి మీరు వచ్చిర్రు, మీరు నన్ను రిక్వెస్ట్ చేసినందుకు నేను చేసిన. ఓకే, కాకపోతే నేనేమంటా అంటే అవకాశం అయితే ఒకసారి ఇవ్వాలి అందరికీ అంట. కాదు స్వామి, అసలు నేను స్వామి అనాలా ఏమనాలా నాకు అర్థం కావట్లే. ఈ ఇంటర్వ్యూ బయటికి వీడియో మొత్తం చూశారు కదా, మింగేయండి ఇక.